కేంద్ర విద్యాశాఖ మంత్రి ఔట్ అవుతున్నారా? అదే సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్‌డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భేటీలో, ఆ ప్రభుత్వానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాల భేటీలో గూడా చర్చ జరిగింది. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖరారనేటువంటి సంకేతాలొచ్చినాయి. 2 ఏళ్లు అయినాయి. ఇంకొక 2 వారాల్లో చేస్తారంట. బహుశా ఇంకా రోజులు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే గనక ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నీట్ పేపర్‌లో లీక్ అవుతున్నటువంటి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండోసారి మళ్ళీ నీట్ పరీక్ష పెట్టాల్సిన పరిస్థితి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా దేశంలో ఏర్పడింది. దీనిపైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విపక్షాలు, కాక్రోచ్ పార్టీ లాంటివి పుట్టుకొచ్చినాయి. విపరీతమైనటువంటి కేంద్ర ప్రభుత్వం పైన విముఖత వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భాలు ప్రజల్లో కూడా ఉందన్నమాట. ఈ నేపథ్యంలో చూస్తే కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి సీతారామన్ శాఖ మార్పు ఉంటుంది. అలానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ఏకంగా పదవి నుంచి తప్పిస్తారనేటువంటి సమాచారం వస్తుంది. పలువురు క్యాబినెట్ మంత్రుల శాఖలు మారతాయి. అనేక మంది సహాయ మంత్రులకు ఉద్వాసన పలికేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో దీనిపైన విస్తృత చర్చ జరుగుతుంది. ప్రధాని మోడీ శుక్ర, శని, ఆదివారాల్లో సీషెల్స్‌కి పర్యటనకు వెళ్తున్నారు. సీషెల్స్ అంటే గల్ఫ్ దగ్గర అనమాట. దుబాయ్ దగ్గరలో ఉండేటువంటి ప్రదేశంలో వెళ్తున్నారు. ఆయన అక్కడి నుంచి తిరిగి రాగానే ఏ క్షణంలోనైనా గానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఉంటుంది. 9 మంది సహాయ మంత్రులు ప్రస్తుతం వివిధ మంత్రివర్గ శాఖల పనితీరుని సమీక్షించారు. 9 మంది సహాయ మంత్రుల పనితీరుని సమీక్షించారు. వారిలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు కూడా ఉందంటున్నారు. అలానే గత 2 రోజులుగా రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో అమిత్ షా, పీయూష్ గోయల్ తదితరులు ఈ అంశాలపైన మంతనాలు జరుపుతున్నారు. సో పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటారు. ఎందుకంటే దాదాపు 36 మందిని తొలగించేటువంటి అవకాశం ఉంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా కొంతమంది సీనియర్స్‌ని పార్టీ సేవల కోసం బీజేపీ పంపించేటువంటి అవకాశం ఉంది. అలానే మిత్రపక్షాలకి సముచిత గౌరవం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కొన్ని పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరికి శాఖలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈసారి జనసేన కేంద్ర మంత్రివర్గంలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే. అలానే తెలుగుదేశం మరొక బెర్త్ సంపాదించుకునేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తుంది. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే నిర్మలా సీతారామన్ ఒక మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. దాదాపుగా వరుసగా ఆమె బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆమె శాఖ కూడా మారేటువంటి అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ని పూర్తి స్థాయిలో మంత్రివర్గం నుంచే తీసేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనేక వివాదాలకి విద్యాశాఖ కేంద్ర బిందువు అయింది. వాటన్నిటికీ పరిష్కారంగా ఈ నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా సమాచారం.